కూకట్పల్లి ఎల్లమ్మబండ పరిధిలోని మహంకాళి నగర్లో తీవ్ర మంచినీటి ఎద్దడి నెలకొంది. గత కొన్ని నెలలుగా కాలనీలో 10 రోజుల నుండి 15 రోజులకోసారి మంచినీరు సరఫరా అవుతోందని కాలనీ వాసులు చెబుతున్నారు. చుట్టుపక్కల పబ్లిక్ ట్యాప్ల ద్వారా మంచినీటి ట్యాంకర్ల దగ్గర నీటిని పట్టుకోవాల్సి వస్తుందని స్థానిక మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలనీ పక్కనే వాటర్ మాఫియా బోర్లు వేసి రోజు కొన్ని వందల ట్యాంకర్ల నీటిని అక్రమంగా అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. దీంతో మహంకాళి నగర్ ఎల్లమ్మబండలోని వివిధ బస్తీల్లో బోర్లు సైతం ఎండిపోతున్నాయన్నారు. రెవెన్యూ అధికారులు మాత్రం వాటర్ మాఫియాపై ఎలాంటి చర్యలు చేపట్టలేదు. వాటర్ మాఫియాపై కఠిన చర్యలు తీసుకుని బస్తీలో నీరందేలా చూడాలని రెవెన్యూ అధికారులకు, జలమండలి అధికారులకు కాలనీ వాసులు విజ్ఞప్తి చేస్తున్నారు. విశాఖపట్నం 39వ వార్డు మాధవధార ఏకలవ్య కాలనీని ఆంధ్రప్రదేశ్ మురికివాడల అభివృద్ధి చట్టం 1956 ప్రకారం అభివృద్ధి చేసేందుకు తగిన చర్యలు చేపట్టాలని ఏకలవ్య కాలనీ వాసులు కోరుతున్నారు. సుమారు 5 దశాబ్దాలుగా ఉనికిలో ఉన్న తమ కాలనీలో కనీస సౌకర్యాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. కాలనీని నోటిఫైడ్ చేయమని పలుమార్లు జీవీఎంసీ అధికారులకు వినతి పత్రాలు ఇచ్చినా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. కాలనీలో అభివృద్ధి పనులు చేపట్టాలని ఏకలవ్య కాలనీ వాసులు చేతన ద్వారా జీవీఎంసీ అధికారుల్ని కోరుతున్నారు. రంగారెడ్డి జిల్లా మెట్టుగూడ మండలం సుందరయ్య నగర్లో దాదాపు 300 కుటుంబాలు 30 సంవత్సరాలుగా అరకొర సౌకర్యాలతో కాలం వెల్లదిస్తున్నారు. కలెక్టర్ ఆఫీసులో ప్రతి సోమవారం జరిగే ప్రజా దర్బార్లో కాలనీ సమస్యలపై వినతి పత్రాలు ఇచ్చినా అధికారులు ఎటువంటి చర్యలు చేపట్టలేదని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలనీలో రోడ్లు, మంచినీటి సౌకర్యం, కరెంటు సౌకర్యం కల్పించి ఇళ్ల పట్టాలు ఇవ్వాలని, అభివృద్ధి పనులు చేపట్టాలని గ్రామ పంచాయతీ అధికారులకు చేతన ద్వారా విజ్ఞప్తి చేస్తున్నారు.